హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి పండుమిర్చి నిల్వ పచ్చడి. వేడి వేడి అన్నంలో పండుమిర్చి నిల్వ పచ్చడి యాడ్ చేసి అలాగే నెయ్యి, ఇంకా అమృతమే, అసలు అమృతంలా ఉంటుంది. ఈ పండుని ట్రై చేయండి, ప్రాసెస్ చూసేయండి. దీనికోసం ముందుగా పండుమిర్చి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కోవాలి. ఈ తొడిమ మాత్రం తీయకూడదండి. ఇలా తొడిమ తీసి కడగడం వల్ల వాటర్ మిర్చిలోకి వెళ్ళిపోయి పచ్చడి పాడవుతుంది. ఇలా తొడిమ తీయకముందే మిర్చిని శుభ్రంగా ఒక 5 నిమిషాలు వాటర్లో వేసి ఒక 5 టైమ్స్ కడుక్కోవాలి. కడిగేసి ఏదన్నా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన వేసి ఫ్యాన్ గాలికి వేసి పెట్టేసేయచ్చు. తేమంతా పోవాలి పైన కాయ. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, మనం మిర్చి ఎప్పుడైతే చెట్టు దగ్గర నుంచి కోసేస్తామో ఆ డేని, అంటే మనం మార్నింగ్ కోస్తే ఈవినింగ్ లోపల పచ్చడి పెట్టేసుకోవాలి. అలా అయితే చక్కగా కాయ అనేది నీటితో ఉంటుంది. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకొచ్చి 2-3 డేస్ అయ్యాక పెడితే అంత టేస్టీగా అయితే ఉండదు. ఈ విధంగా చక్కగా ఫ్యాన్ గాలికి ఆరిపెట్టేసుకోవాలి. మనకి మిరపకాయలు అనేవి పండుమిర్చి చక్కగా ఆరిపోయాక వీటి నుంచి తొడిమలు వేరు చేసుకొని ఏదైనా తరుంటే మరొకసారి క్లాత్తో ఇలాగా తుడుచుకోవాలి. తొడిమలు తీసేసా కూడా. నిల్వ పచ్చడి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడు కాకుండా. ఈ విధంగా తీసి అన్నీ పక్కన పెట్టుకుందాం. పండుమిర్చి నిల్వ పచ్చడి కోసం ఇలా శుభ్రం చేసుకున్నాము. పండుమిర్చి వీటి కొలతలు చూసుకున్నాము ఒకసారి. అవి కేజీ కాయలు. కేజీ కాయలకి 1/2 కిలో, కరెక్ట్గా 1/2 కిలో చింతపండు. ఈ 1/2 కిలో చింతపండు గింజలేమీ లేకుండా శుభ్రంగా ఇలా తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఉప్పు వచ్చేసి 1/2 కిలో అండి. అలాగే వెల్లుల్లి వచ్చేసి 100 గ్రాములు. కరెక్ట్ కొలత అనమాట దీనికి, పర్ఫెక్ట్ కొలత, కరెక్ట్గా సరిపోతుంది. మిర్చి, అలాగే చింతపండు, వెల్లుల్లి, ఉప్పు. ఇవి మాత్రం మనం పచ్చడి అయిపోయిన తర్వాతకి ఫ్రై చేసి దోరగా వేయించుకొని ఆయిల్ లేకుండా అప్పుడు కలుపుకుందాము. వీటిని ఇప్పుడు ఈ సాల్ట్, వెల్లుల్లి, చింతపండు, పండుమిర్చిని మనం గ్రైండర్ అయినా పట్టించవచ్చు, లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇవి 3 కలిసి కొద్దిగా వేసుకుంటూ పచ్చడిని అయితే రెడీ చేసుకొని తర్వాత చూపిస్తాం. పండుమిర్చి నిల్వ పచ్చడిలో కలపడం కోసం 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాల్ని సిమ్లో పెట్టి దూరగా ఫ్రై చేసుకుందాము. వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. వేగాక చూడండి ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయించి చూడండి మనకి ఆవాలు, మెంతులు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా పచ్చడి మిక్సీ పట్టేశాక గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ని మొత్తం యాడ్ చేద్దాము. ఆవ పౌడరు కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే ఏ పచ్చళ్ళలోనైనా ఆవపిండి వేస్తే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మరొకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. మనం మొత్తం ఈ విధంగా పచ్చడిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇది వచ్చేసి పల్లి ఆయిల్, దీన్ని వేడి చేసి చల్లార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి పైన వేసేసుకుందాం. ఇలా చట్నీ పైన ఆయిల్ వేసుకోవడం వల్ల చట్నీ అనేది కలర్ మారకుండా ఉంటుంది, అలాగే పాడవకుండా కూడా ఉంటుంది. పల్లి ఆయిల్ యూజ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని మనం ఎప్పటి నుంచి యూజ్ చేసుకోవాలి అంటే ఒక 3 డేస్ ఇలా మాగిపోవాలి. మొత్తం పచ్చడిలో ఉన్న పులుపు, కారము, ఉప్పు అంతా మిక్స్ అవ్వడానికి ఒక 3 డేస్ పడుతుంది. 3 డేస్ తర్వాత మనం తాలింపు పెట్టుకోవచ్చు. అప్పటి నుంచి పండుమిర్చి నిల్వ పచ్చడి 3 డేస్ తర్వాత ఇలా ఉంది. చూడండి, పచ్చడి పైన ఆయిల్ ఎప్పుడు ఇలా ఉండాలి. ఇలా ఉండడం వల్ల పచ్చడి పాడు కాకుండా ఉంటుంది. అలాగే ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ కొలత ప్రకారం వేసాను, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఆయిల్ ఇలా ఉండాలి. అలాగే ఎయిర్ టైట్ కంటైనర్లో, మంచిగా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఏదైనా. ఇప్పుడు మనం కొంత తాలింపు అయితే పెట్టుకుందాము. పచ్చడి తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేద్దాము. వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిని యాడ్ చేద్దాము. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. మాడిపోకూడదు, అలాగని వేయకుండా ఉండకూడదు. ఈ దినుసులు అనేవి, పప్పులు సిమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించుకోవాలి. వీటిని మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకి చట్నీకి పోపే మెయిన్ అండి. పోపు బాగుంటే, తాలింపు బాగుంటే చట్నీ చాలా బాగుంటుంది. మనకి అన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి తాలింపు అంతాను. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. మనకి చూడండి తాలింపు చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆపేసిన వెంటనే ఇందులో అయితే చట్నీ వేయకూడదు. ఈ వేడి మీద నిల్వ చట్నీ కదా, నిల్వ పచ్చడి కదా, కొద్దిసేపు తాలింపుని చల్లపరుచుకున్నాక అప్పుడు మనం పచ్చళ్ళు వేసి కలుపుకున్నాం. మనకి తాలింపు అయితే చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం పండుమిర్చి నిల్వ పచ్చడిని తీసుకొచ్చి తాలింపులో చక్కగా ఇలా వేసేసుకున్నాము. ఈ విధంగా అయితే పచ్చడిని చక్కగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. మన పండుమిర్చి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. అసలు మౌత్ వాటరింగ్, నోరు ఊరిపోతుంది పచ్చడి చూస్తుంటే. వేడి వేడి అన్నంలో ఇలా పండుమిర్చి నిల్వ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా అమృతంలాగా ఉంటుంది చట్నీ పచ్చడి. అయితే తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి యొక్క డీటెయిల్స్ ప్రాసెస్ మంచిగా చూసి పచ్చడి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. కొలతలు కూడా చాలా కరెక్ట్గా చెప్పానండి. మెజర్మెంట్స్ సంవత్సరం అంతా అందులో ఉంటుంది. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.